నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, స్థానికులకు తామెప్పుడూ అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక కరుణా సమాజంలో రెడ్ క్రాస్ సంస్థ, ఆప్ హోల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేసి పిల్లలకు తినిపించారు. ఈ కార్యక్రమంలో 35 మంది కుష్టి వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు కందిపప్పు, గోధుమ పిండి, ఆయిల్, పంచదార, బియ్యం, చీరలు, టవల్స్, దుప్పట్లు, దోమతెరలు, బట్టలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆప్ హోల్ సంస్థ నుండి 1,50,000 రూపాయల చెక్కును అక్కడ విద్యార్థులకు స్కాలర్షిప్ ను అందజేశారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించిన కలెక్టర్ అనంతరం మాట్లాడుతూ క్రీస్తు బోధనలు అనుసరణీయమని, పొరుగు వారిని ప్రేమించాలని క్రీస్తు చెప్పారని తెలిపారు. శ్మశాన వాటికు ప్రహరీ గోడ కావాలని కాలనీ సభ్యులు కోరగా వెంటనే స్పందించిన కలెక్టర్ సత్వర చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ పి జగన్మోహన్ రావు, జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాలమాన్ సింగ్, ఆప్ హోల్డ్ ప్రాజెక్ట్ మేనేజర్ క్రిస్టఫర్, రెడ్ క్రాస్ జిల్లా ఎంసీ మెంబర్లు కళ్యాణ చక్రవర్తి, చిన్మయరావు, జి రమణ, శ్రీ చైతన్య కుమార్, ఉమాశంకర్, పవన్, సుమతి, మోహన్, కరుణా సమాజం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు లోక రక్షకుడని, ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆకాంక్షించారు. నగరంలోని పలు చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని, దయామయుడుని, యేసు మానవాళి కోసం రక్తం చిందించారని తెలిపారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు ప్రార్థనలు నిర్వహించారు. శత్రువులను కూడా ప్రేమించాలని, వారి తప్పులను క్షమించాలని బోధించిన క్రీస్తు శాంతి దూతని కొనియాడారు. ఆయన బోధనలు కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని, యావత్తు మానవాళికి మేలు చేసినవని అన్నారు. క్రీస్తు జననం ప్రపంచానికి వెలుగుని, ప్రేమ, శాంతితో జీవిస్తూ ఆ ప్రేమమూర్తి మార్గంలో పయనిద్దామని పిలుపునిచ్చారు. రూరల్ మండలం, గార మండలం పరిధిలోని అన్ని చర్చిల్లో ఎమ్మెల్యే శంకర్ సతీమణి, శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు. జిల్లా క్రైస్తవ సోదరీమణులకు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి జిల్లా ఎస్పీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండుగ వేళ ప్రతి ఒక్కరూ జీవితంలో వెలుగులు రావాలని, దేవుడు అందరి పట్ల దయ చూపాలని, ఎల్లవేళలా ఆ జీసస్ కాపాడాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ పవిత్రమైన పండుగ రోజుల్లో మీ జీవితాలలో ఆనందం, శాంతి, సుఖ సంతోషాలతో నిండాలని అన్నారు. నగరంలోనే స్థానిక 30వ డివిజన్ పాత హౌసింగ్ బోర్డు కాలనీలో 30వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పల్లపు కృష్ణసాగర్ గృహంలో ఈ రోజు క్రిస్మస్ పండుగ ఘనంగా జరిగింది. ఈ వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ పాల్గొని కేక్ కట్ చేసి సాగర కుటుంబ సభ్యులకు, యువతకు, కేడర్కు, డివిజన్ ప్రజలకు తినిపించారు. యేసుక్రీస్తు లోకరక్షకుడని, ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోనే అన్ని చర్చిల్లోనూ ఎమ్మెల్యే శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు బుధవారం నిర్వహించారు. డివిజన్ ఇన్ఛార్జీలు, నాయకులతో కేకులు అందజేయడం, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలో ఆచరణీయమని, దయామయుడైన యేసుక్రీస్తు మానవాళి కోసం రక్తం చిందించారని తెలిపారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాధారపు వెంకటేష్, మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం, 29వ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకుడు పట్నాయకుని సతీష్ బాబా, నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, సాయి, రాము, శేఖర్, తెలుగు యువత నాయకులు గొండు శ్యామ్, డివిజన్ యువత అభిమానులు, కేడర్ పాల్గొన్నారు. విద్యార్థులంతా భవిష్యత్తులో రాణించి సమాజానికి మార్గనిర్దేశకులు అవ్వాలని ప్రముఖ వైద్యులు, జనసేన పార్టీ నాయకులు దానేటి శ్రీధర్ ఆకాంక్షించారు. మంగళవారం నగరంలోని స్థానిక 80 అడుగుల రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రేజెస్ 2K24 సక్సెస్ మీట్ కాకినాడ ఆదిత్య జూనియర్ కళాశాల యాజమాన్యం నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ దానేటి శ్రీధర్, ఆర్ఐఓ ప్రగడ దుర్గారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువు కోసం తల్లిదండ్రులు పెడుతున్న ఖర్చుకు సార్థకత కలిగించాలని, అనవసరం వాటికి జోలికి వెళ్లొద్దని, విద్యపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. మంచి బైక్ ఉంది, వాళ్ళకి మంచి సెల్ ఫోన్ ఉంది, నాకు ఎందుకు రాలేదు, వాడికి ఎందుకు వచ్చింది అన్నది మీరు పాయింట్స్ రాసుకుంటే, వాడు మార్నింగ్ ఎన్ని గంటలకు లేచాడు, లేదా అమ్మాయి మార్నింగ్ ఎన్ని గంటలకు లేచింది, ఎంతసేపు చదివింది, ఎంతసేపు ఎక్సర్సైజ్ చేసింది, క్లాస్లో ఎంత అటెండెన్స్తో వచ్చింది, టీచర్ చెప్పింది ఎంతసేపు నోట్స్ రాసుకుంది, వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ అచీవ్ అవ్వడానికి వాళ్ళు ఎన్ని ప్లాన్స్ వేసుకున్నారు, ఆ ప్లాన్స్ వేసుకోవడానికి కదా వాళ్ళు సక్సెస్ అయ్యారు. అని ఎవరైతే సక్సెస్ అవ్వాలి,
మామూలుగా ఏదో కాలేజ్కి వచ్చి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు, రేపు పొద్దున హస్బెండ్ చెప్పినట్టు వాళ్ళ షూలు పాలిష్ చేస్తూ వాళ్ళకి అన్నం పెడతాం, అవన్నీ సహాయం చేస్తాం అనుకున్న ఆడపిల్లల విషయం మర్చిపోదాం. ఎవరైతే సక్సెస్ అవ్వాలని అమ్మాయిల గురించి ఆలోచిద్దాం. సునీత విలియమ్స్ గురించి ఎంతమందికి తెలుసు? చేతులెత్తండి ఒకసారి. చూసారా, ఆ పేరు తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా చేతులెత్తలేకపోతున్నారు. అలాంటి లేడీ రోదసి స్పేస్లోకి వెళ్ళిపోయి ఇన్ని నెలలు బ్రతుకుతోంది. ఎవరి కోసం ఈ టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం. అలాంటి అమ్మాయిలు ఉంటున్న ఈ రోజుల్లో ఇంకా నీట్గా స్టైల్గా అందంగా తయారవడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంటే ఈ అమ్మాయిలు సక్సెస్ గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? అలాగే అబ్బాయిలు ఎప్పుడు రోడ్డు మీద తిరుగుతూ ఎవరు అందమైన అమ్మాయి కనబడుతుందా, లేదా ఫోటోలు తీసుకుంటామా, వాళ్ళకి టీచ్ చేద్దామా, లేకపోతే ఈవెన్ మన ఎస్పీ గారు చెప్తున్నారు, మన యూత్ పిల్లలు గంజాయి అలవాట్లు, బీచ్లో తిరగడాలు, ఆ పార్క్ మధ్యలోకి దూరుకోవడాలు, పైన డ్రోన్ పంపించి తీస్తుంటే ఊర్లో ఉన్న యంగ్ టాలెంట్ కుర్రాళ్ళందరూ కూడా టాలెంట్ను పక్కన పెట్టి మత్తు మందు బాధ పడుతున్నారని చెప్పి ఎస్పీ గారు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి విద్యార్థులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఆర్ఐఓ దుర్గారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆహ్లాదకరమైన పోటీ ఉండాలని, అందరూ బాగా చదువుకోవాలని సూచించారు. చరిత్రలో నిలిచిపోయేలా ఏదో ఒక రంగంలో రాణించాలన్న సంకల్పాన్ని ఈ వయసులోనే చేపట్టాలని తెలిపారు. నేను చదువుకునేటప్పుడు కంబార్లు ఉండేవారు. నన్ను కంబార్లో పెట్టేసాను, హ్యాపీగా ఉండాలి. అసలు అంటే ఆవిడ కంబార్ అయిపోయి నన్ను చదివించు, మా తమ్ముడు నేను నన్ను చదివించు. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, డాక్టర్ గారు చెప్పినట్టు నేను ఏదైనా చెయ్యాలి. ఆ రోజు మీ వయసులో మా లెక్కల మాస్టర్ గారు లెక్కలు చెప్తుంటే ఆ లెక్కలు చూసి నేను ఇంటర్మీడియట్ పిల్లలకి లెక్కలు ఆగే చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు అలా నేను నిర్ణయించుకోండి, మీ టీచర్ అలాగ చదివి ఈ రోజు నేను ఇక్కడ ఈ స్థాయిలో. అక్కడితో కాదు, నా కొడుకు నేను చదివించాను. ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక కొడుకు డాక్టర్, ఒక కొడుకు ఆర్థోపెడిక్ డాక్టర్, ఎంఎస్ ఆర్థోపెడిక్, ఒక పాప లండన్ ఫారెన్ కంట్రీలో వేసేస్తుంది. రిచెస్ట్ మూమెంట్ అయింది ఆ పాప. వెక్టర్ పిల్లల్ని, వెక్టర్ తాలూకా కొడుకుని ఈ రోజు మీ అందరితో రీచ్ చేసే స్థితి నాకు వచ్చిందంటే మా మైండ్ మాట్లాడు. అలాగే మీ అమ్మని నాన్నని అది చెయ్యి, మీతో పాటు నువ్వు ఒక 50 మందిని పెంచు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్తో పాటు ధ్రువపత్రాలను దానేటి శ్రీధర్ చేతుల మీదుగా, అలాగే ఆర్ఐఓ చేతుల మీదుగా అందజేశారు. అత్యధిక మార్కులు సాధించిన 18 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన పలు డ్యాన్స్, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ చక్రవర్తి, ప్రిన్సిపాల్ ఢిల్లేశ్వరరావు, అసిరినాయుడు, విశాఖ పిఓ రామారావు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టీచర్లకు 40% జేఎల్ ప్రమోషన్లు పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం టెక్కల్లోని స్థానిక శంభాన వీధిలో గల యోగా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యాన జిల్లా అధ్యక్షులు దుప్పల శివరాం ప్రసాద్ అధ్యక్షతన జిల్లా కార్యనిర్వాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 302 జీవో ప్రకారం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు ఇంటర్మీడియట్ విద్యను బోధించేందుకు జూనియర్ లెక్చరర్గా పదోన్నతులు ఇచ్చేవారని గుర్తు చేశారు. ఆ తర్వాత 223 జీవో ద్వారా జూనియర్ లెక్చరర్ ప్రమోషన్ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 10% నాన్ టీచింగ్ సిబ్బందికి జేఎల్స్గా ప్రమోషన్లు ఇస్తున్నప్పుడు, ఎన్సిటిఈ ప్రకారం బిఎడ్ అర్హత లేని కాంట్రాక్ట్ టీచర్లకు అవకాశం ఇస్తున్నప్పుడు అత్యంత బోధనానుభవం కలిగిన వారికి జేఎల్స్గా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. వెంటనే గతంలో ఉన్నట్లుగా 40% టీచర్లకు జేఎల్స్గా ప్రమోషన్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షులు శివన్నగారి బాలాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర గౌరవ సలహాదారు తమ్మినేని ఆనందరావు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రావాల్సిన 2,500 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలు విడుదలకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి దువ్వూరి చలపతిరావు మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సనపల నరసింహరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కీలు సోమేశ్వరరావు, జిల్లా కోశాధికారి చలపాక రమణ, జిల్లా గౌరవ అధ్యక్షుడు పి కాశీ విశ్వనాథరావు, జిల్లా ఉపాధ్యక్షులు గిరి, రవి భట్ల, వాసు, చిన్ని కృష్ణ, రాజు, హరి బిస్వాల్, మోహన్ రావు, షణ్ముఖ అప్పారావు, చంద్రశేఖర్, రాధిక, మునీష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 9:30 గంటలకు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కరెంటు ఛార్జీలు బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట అనే కార్యక్రమం నిర్వహిస్తుందని
వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించిన అన్ని విభాగాల, అనుబంధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పోరుబాట కార్యక్రమం తదనంతరం సూర్యమహల్ నుండి శ్రీకాకుళం సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ అధికారికి వినతిపత్రం అందజేస్తామని కృష్ణదాస్ వెల్లడించారు. దళిత ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం శ్రీకాకుళం అంబేద్కర్ కూడలి వద్ద మనుస్మృతి దహనం కార్యక్రమాన్ని చేపట్టారు. పార్లమెంటు వేదికగా అంబేద్కర్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని అంబేద్కర్ ఫోటోలతో నిరసన తెలియజేశారు. మనుస్మృతి గ్రంథం తగలబెడుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో సనాతన ధర్మం, భారత రాజ్యాంగం అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లేపల్లి రామ్గోపాల్, కుల నిర్మాణ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్కా కృష్ణయ్య, పౌర హక్కుల వేదిక నాయకులు ధానేష్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేవి జగన్నాథములు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల జానకీరావు, బొడ్డేపల్లి భూపతిరావు, విజేకే మూర్తి, తంగి ఎర్రయ్య, లింగాల అప్పన్న, కంట వేణు, కృష్ణ వేణుబాలు, గన్నప్పడు, బివి రమణ, చిన్ని కృష్ణ, హరిప్రసాద్, రామప్పుడు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక మహాలక్ష్మి నగర్ కాలనీ జేసీ బంగ్లాదేశ్లో గల చర్చిలో క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. క్రిస్మస్ వేడుకల్లో దైవజనులు అత్యధికంగా పాల్గొని చర్చి ఫాదర్ తెలిపిన దైవ సందేశాన్ని ఆలకించారు. ఈ కార్యక్రమానికి 24వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ సిరిపురం హరి పాల్గొని క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు చూపిన మార్గం అనుసరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిరమ్మ, మల్లిబాబు, పద్మావతి, గణేష్, చిరు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి, ఎం ఆదినారాయణమూర్తి డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని పరిరక్షించాలని కోరుతూ చండీగఢ్ విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చండీగఢ్ విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చండీగఢ్ రాష్ట్ర డిస్కంను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ అయిన విద్యుత్తుతో ఏమాత్రం అనుభవం లేని కలకత్తాకు చెందిన ఎమినెంట్ ఎలక్ట్రిసిటీ లిమిటెడ్కు అమ్మడానికి చండీగఢ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. నెలకు 1 ఎకరాకు భూమి విలువ ₹1 మాత్రమే చెల్లించాలని విలువ నిర్ణయించిందని, ప్రైవేటు యాజమాన్య సంస్థకు కారు చౌకగా కట్టబెట్టడానికి బీజేపీ మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, కె సూరయ్య, డి సుధా, ఆర్ ప్రకాష్, పి గోవర్ధన్ రావు, కె కళ్యాణి, పి లత, నాయకులు ఎం లలిత, బి హేమలత, కె సుజాత, ఎల్ ధనురాజ్ తదితరులు పాల్గొన్నారు. చేతికి అందుతున్న పంట వాన నీటితో తడిచి రైతులకు శాపంగా మారిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకొండ మండలం వెలగవాడ గ్రామానికి చెందిన అల్లు కోటేశ్వరరావు పొలాన్ని బృందంతో కలిసి ఈరోజు అప్పలనాయుడు పరిశీలించారు. మొలకెత్తిన ఓవులతో ఉన్న పంటను పొలంలో చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన పంట నష్టంగా గుర్తించి ధాన్యం సేకరణ నిబంధనలో మార్పు చేసి ధాన్యం సేకరణ చేసి నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పరిశీలన బృందంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వావిలిపల్లి రమణమూర్తి, గుడివాడ నీటి సంఘం డైరెక్టర్ పామోటి వైకుంఠరావు, సీమల కాంతారావు తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో సహకార రంగ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 10,212 నూతన బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, మత్స్యకార సహకార సంఘాలను 2023 నుండి రిజిస్టర్ అయ్యి నడపబడుతున్నందున ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించారు. బుధవారం తాడేపల్లి పంచాయతీరాజ్ కార్యాలయంలో జరిగిన సహకారంతో సమృద్ధి కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమానికి ఢిల్లీలో కేంద్ర సహకార శాఖ మంత్రి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో తాడేపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పాడి పరిశ్రమ, మత్స్య సంపద వృద్ధికి సహకార వ్యవస్థతో బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్, డైరెక్టర్ దామోదర నాయుడు, మత్స్యశాఖ కమిషనర్ డోల శంకర్, ఆప్కాబ్ సీజీఎం వెంకటరత్నం, అధికారులు పాల్గొన్నారు.
అపరిష్కృతంగా ఉన్న ప్రాపర్టీ, మహిళలకు సంబంధించిన పెండింగ్ కేసులు దర్యాప్తులను వేగవంతం చేయాలని ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాపర్టీ కేసుల్లో త్వరితగతిన ఛార్జిషీట్ దాఖలు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తూ విచారణ చేసి బాధితులకు చట్టపరిధిలో న్యాయం చేకూర్చాలని అన్నారు. ఫిర్యాదులపై ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా పరిష్కారం చూపాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో డ్రైవింగ్ లైసెన్సులు సీజ్ చేయాలని ఆదేశించారు. పేకాట శిబిరాలు, బెల్ట్ షాపులపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు సిబ్బంది తప్పనిసరిగా గ్రామ సందర్శనలు చేయాలని, ప్రజలతో మమేకమై గ్రామంలో సమస్యలను గుర్తించాలని సూచించారు. అందరి జీవితాల్లో కొత్త కాంతులు నిండాలని, అందుకు ఈ క్రిస్మస్ పర్వదినం ఓ గొప్ప కారణంగా నిలవాలని ఆశిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని దైవజనులకు, క్రీస్తు ఆరాధకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, కరుణ, ఆనందానికి ప్రతీక అని అన్నారు. శాంతి, సంతోషం వర్ధిల్లాలని, క్రీస్తు ఆశీస్సులు అందరికీ ఉండాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. కష్టంలో ఉన్నవారికి అండగా నిలిచి తోటివారి ఉన్నతికి పాటుపడాలని క్రీస్తు బోధనలు చెబుతున్నాయని అన్నారు. ప్రేమానురాగాలతో తోటివారితో ఉండాలని ఆయన కోరారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే గొండు శంకర్ అండగా నిలిచారు. నగరంలోని దమ్మల వీధిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి రోడ్డున పడిన ఫాతిమా బేగం కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్యే శంకర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. ఫాతిమా బేగం ఫుట్పాత్లపై బొమ్మలను విక్రయిస్తూ జీవనం సాగిస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో 2 లక్షల రూపాయలు విలువ చేసే బొమ్మలు, ₹1,00,000 నగదు, ఇతర గృహోపకరణాలు, దుస్తులు సర్వం అగ్నిలో కాలిపోయాయి, బూడిదైపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ తక్షణమే స్పందించి ఆ కుటుంబానికి తన వంతుగా ₹10,000 నగదుతో పాటు నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులను, దుస్తులను అందజేశారు. స్థానిక తహసీల్దార్తో ఫోన్లో శంకర్ మాట్లాడి తక్షణమే ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపట్టారు. వెంటనే తహసీల్దార్ స్పందించి ₹10,000 కూడా ఆ కుటుంబానికి అందజేశారు. త్వరలోనే ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రావాల్సిన సౌకర్యాలు అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. మానవత్వంతో స్పందించి తక్షణ సహాయాన్ని అందించిన ఎమ్మెల్యే గుండు శంకర్కు స్థానిక ప్రజలు, బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. దాదాపుగా 2 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన నారా చంద్రబాబు నాయుడుతో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు పోటీ పడటం చాలా ఆనందానికి గురి చేసిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత కేంద్ర మంత్రులు అందరూ చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన విధానం, ఆయనను ఒక స్టాల్ వార్డ్గా, ఒక పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ గా ట్రీట్ చేసిన విధానం సంభ్రమాచార్యాలకు గురి చేశాయని అన్నారు. అటువంటి మహోన్నతుడితో కలిసి నడవడం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నానని అప్పలనాయుడు తెలిపారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నిబద్ధతతో పనిచేయాలని ఆమ్దాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ సూచించారు. బుధవారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అండర్ SC/ST సభ్యులు, కళింగ గ్లోబల్ ఫెడరేషన్ అధ్యక్షులు BVSN రాజు, సభ్యులు ధనంజయరావు, తోట రాములు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కోన రవికుమార్ను పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ సందర్భంగా రవికుమార్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియామకమైన కింజిరాపు శ్రీను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ బుధవారం అభినందించారు. విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీనుకు మిఠాయిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న శ్రీనుకు ఈ పదవి దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. మృదు స్వభావి, స్నేహశీలి, అందరితో కలివిడిగా ఉండే శ్రీను వంటి వ్యక్తికి ఈ పదవి మరింత వన్ని తేవాలని ఆయన ఆకాంక్షించారు. మరింత బాధ్యతగా వ్యవహరించి పేదలకు న్యాయ సేవలు అందజేయాలని శ్రీనును కోరారు. నగరంలోని స్థానిక 31వ డివిజన్లోని స్థానిక సెయింట్ హోమ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ వేడుకల్లో దైవజనులు అత్యధికంగా పాల్గొని చర్చి ఫాదర్ డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా చెప్పిన దైవ సందేశాన్ని ఆలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్, రాష్ట్ర జంగమ సాధికార డైరెక్టర్ సూరిబాబు పాల్గొని క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు చూపిన మార్గం అనుసరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశీర్వాదం, గంజి అనిరోజ్, మాధురి అబ్రహాం, శ్రీనివాసరావు, బంగారరాజు, ఎస్ రమణ, ఎం రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ సేవకులు డాక్టర్ సూర శ్రీనివాసరావు సేవలు ప్రశంసనీయమని శ్రీకాకుళం జిల్లా ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులు కొనియాడారు. ఈ మేరకు సూర శ్రీనివాసరావు సేవలను గుర్తిస్తూ శ్రీకాకుళం జిల్లా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్య
యాజమాన్య ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రైవేటు పాఠశాలల సిబ్బందిని ఆదుకున్నారని, ఈ రోజుకు తాము గుర్తుపెట్టుకున్నామని వివరించారు. సమాజంలో ఎందరికో ఆదర్శప్రాయుడిగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి విద్యా సంస్థల అధినేత బోరగాపు లక్ష్మణరావు మాస్టర్, స్కూల్ కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు. నగరంలోనే స్థానిక ప్రైవేట్ కళాశాలలో గుడ్ గవర్నెన్సింగ్ డే కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యాన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం జిల్లా యోజనాధికారి కె వెంకటవత్సల్ మాట్లాడుతూ గవర్నెన్స్ అంటే నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం అని తెలిపారు. సుపరిపాలన అంటే దేశం ఆర్థిక సామాజిక వనరుల నిర్వహణలో అధికారాన్ని సక్రమంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవడం అని వివరించారు. పౌర కేంద్రీకృత పరిపాలన, సుపరిపాలన పునాదిపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెట్శ్రీ సిఇఓ బివి ప్రసాదరావు, శాంతినికేతన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ అప్పలరాజు, ఎస్ సత్యనారాయణ, నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్స్ అరుగుల దిలీప్ కుమార్, మట్టా ప్రియాంక, గార మౌనిక, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. రాజాం స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రెడ్ క్రాస్ రాజాం శాఖ చైర్మన్ కొత్త సాయి ప్రసాద్ కుమార్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. దేశాభివృద్ధికి మాజీ ప్రధాని వాజ్పేయి చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మక్కా అప్పలనాయుడు, బివి అచ్యుత్ కుమార్, పింకి గౌరీశ్వరరావు, మిత్తిరెడ్డి మధుసూదన్ రావు, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య, అర్లిపల్లి వెంకునాయుడు, ఆర్వేజే నాయుడు తదితరులు పాల్గొన్నారు. బూడిద గుమ్మడికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయను తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ రుచిలాగే ఉండే ఈ గుమ్మడికాయ ఉపయోగాలు బోలెడు. నీటి శాతం ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడికాయలను స్మూతీలు, జ్యూస్లు, సలాడ్ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ సి, నియాసిన్, రిబోఫ్లేవిన్, థయామిన్ వంటి విటమిన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇంకా ఆల్కలాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్, ఫినాల్స్, ఫ్లేవనాయిడ్లు వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది. తరచూ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే ఫోలేటే పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. మధుమేహ బాధితుల శరీరంలోనే చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. క్షయ రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. పేగుల కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆంత్రము, చిన్న ప్రేవులు లేక పెద్ద ప్రేవుల్లోనే అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. పీచు, పొటాషియం ఉండటం వల్ల అధిక రక్తపోటును నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటాన్ని కూడా నిరోధిస్తుంది. కంటి చూపు మెరుగుపడటానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే జలుబు, ఆస్తమా, సైనటిస్ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిదని, ఎందుకంటే దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పంటకు ఆకలిని చూసే కళ్ళు ఉంటాయి. అడవులకు కాలుష్యము వినే చెవులు ఉంటాయి. మనిషికి మాత్రం ఆ రెండు కనిపించని వినిపించని మనస్సే ఉండును. సత్యమే సనాతనమైనది. క్రొత్తది ఎప్పటికీ తప్పే. తాత్కాలికంగా ఉపయోగపడినా ఎప్పటికైనా కీడే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.